తన ప్రాణము మన కొరకై పెట్టినాడు. ప్రస్తుత కాలములో గొప్ప కాపరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13:20 రాయబడినట్లు మనలను నడిపించుచు ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ఉన్నాడు. జరిగించుచున్న మాటను మనము ఇక్కడ గమనించవచ్చు. ఎంత అద్భుతంగా ఆయన జరిగిస్తూ ఉన్నాడంటే, ప్రేమను, వాత్సల్యతను, కృపను, కనికరమును, దీర్ఘశాంతమును మన ఎడల ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. హెబ్రీ 13:20 రాయబడి ఉంటుంది, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు మనలను నడిపించుచు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ అంతటిలో, ఈ జరిగే క్రమంలో మనము కొంత ప్రభువుకు లోబడి ఉండాలి. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన జరిగించేటప్పుడు కొంత సర్దుబాటు, ఓర్పు మనము కలిగి వేచి ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలి, కాచుకొని ఉండాలా. అప్పుడే కాస్ట్లీయెస్ట్, ఖరీదైనది, విలువైనది మనం పొందుకుంటాం. కొన్ని పరిస్థితులు, కొందరి ప్రవర్ధన ఆత్మీయ జీవితాన్ని నిరాశపరచవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, భంగపరచవచ్చు, నిరుత్సాహంగా ఉండవచ్చు. అయితే వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క విధానాన్ని బట్టి కృంగిపోనవసరం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టింది, నిన్ను ప్రాణముతో అనుదినము కాయుచు ఉన్నది గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు. మధ్యాకాశములో వేవేల దూతల పరిశుద్ధుల పరివారముతో శ్రేష్టమైనటువంటి బూర శబ్దముతో ప్రత్యక్షం కాబోయేది భూ